పార్లమెంట్ లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయన పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించింది. ఈ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్, ఆప్ తో సహా ఇండియా కూటమి నేతలు మద్దతు ఇచ్చాయి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీలు మద్దతు కావాల్సి ఉండగా 70 మంది ఎంపీలు తమకు మద్దతుగా సంతకాలు చేశారని కాంగ్రెస్ నాయకురాలు రంజిత్ రంజన్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతిపక్షాల వ్యవహార శైలిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఇక సభ గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు బాగుండటం లేదని అన్నారు. ఈ రోజు సభ కార్యక్రమాలకు విపక్షాలు అంతరాయం కలిగించడంతో ఇరు సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయన పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించింది. ఈ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్, ఆప్ తో సహా ఇండియా కూటమి నేతలు మద్దతు ఇచ్చాయి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీలు మద్దతు కావాల్సి ఉండగా 70 మంది ఎంపీలు తమకు మద్దతుగా సంతకాలు చేశారని కాంగ్రెస్ నాయకురాలు రంజిత్ రంజన్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతిపక్షాల వ్యవహారాల శైలిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహనం వ్యక్తం చేశారు. ఇక సభ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు బాగుండటం లేదని అన్నారు. ఈ రోజు సభ కార్యక్రమాలకు విపక్షాలు అంతరాయం కలిగించడంతో ఇరు సభలు రేపటికి వాయిదా పడ్డాయి. I find functioning of the house because of disorder is not possible. The house stands urgent to meet at 2 p.m. today.